రాష్ట్రంలో కార్పొరేట్ విద్యా సంస్థల ధనదాహంకు హద్దులు లేకుండా పోతుంది. అడ్మిషన్ల కోసం ఎగబడుతున్న కార్పొరేట్ విద్యా సంస్థలు తమకు నచ్చక టీసీలు ఇవ్వమంటే మాత్రం రెచ్చిపోతున్నాయి. తమ పిల్లలను వేరే బడికి చేర్పిస్తాం, టీసీలు ఇవ్వమని అడిగితే మాత్రం పేరెంట్స్తో ఆడుకుంటున్నారు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తూ సమయానికి టీసీలు ఇవ్వకుండా వేధిస్తున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. కర్నూలు ఎల్కూరు బంగ్లా ఏరియాలో ఉన్న నారాయణ విద్యా సంస్థల సిబ్బంది ఇలానే చేస్తున్నారు. మీరు మాట్లాడేది మీరు ఊరికనే అబండాలు వేస్తున్నారు అంతే. కార్పొరేట్ అంటే మరి అబండాలే కదా. చిత్తు పేపర్ మీద ఎందుకు రాస్తారు? అఫీషియల్ కంప్లైంట్ ఇవ్వండి. అఫీషియల్ కంప్లైంట్ ఇవ్వండి సార్. సార్ నేనేమంటున్నా అఫీషియల్ గా మీరు కంప్లైంట్ ఇవ్వండి. ఇవ్వండి, కంప్లైంట్ ఇవ్వండి, అక్కడే మాట్లాడుకుందాం. ఇప్పుడు పేరెంట్ దేవుడు లేదు మీరు సార్, నేను ఒకటే చెప్తున్నా సార్ 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 నేను చెప్పేదేనండి, ఇది కాదు, కరెక్ట్ కాదు. మీకు ఫేక్ కమిట్మెంట్ ఇచ్చారు, లేదు మీకు ఎక్కువ ఫీజు మాట్లాడిన దానికన్నా ఎక్కువ కట్టమంటున్నారని మీరు అంటున్నారు కదా. గోంట్ గివ్ ఏ కంప్లైంట్, అఫీషియల్ కంప్లైంట్ ఇవ్వండి. మీతో ఏం కమిట్మెంట్ అయింది మీరు చూపించండి, రిసీట్ చూపించండి. మీరు కంప్లైంట్ ఇవ్వండి, నేను అక్కడ మీకు చూపించాల్సిన అవసరం నాకు లేదు. మీకు చూపించాల్సిన అవసరం నాకు లేదు. అరే వినండి సార్, యు ఆర్ నాట్ ఆథరైజ్డ్ పర్సన్. నేను మీకు చూపించాల్సిన అవసరం లేదు. కంప్లైంట్ ఇవ్వండి, మీరు కంప్లైంట్ ఇవ్వండి, మీరు కంప్లైంట్ ఇవ్వండి. గవర్నమెంట్ అఫీషియల్స్ కి మీరు కంప్లైంట్ ఇవ్వండి. 2 నెలలు నేను తిప్పలేదు, ఆయన 2 నెలల నుంచి తిరగలేదు సార్. అలిగేషన్ చేయాలంటే ఎవరైనా ఎన్నైనా చేస్తారు. ఎందుకు చేయరులే, మేము చాలా చూసాంలే. కానీ మీరు అఫీషియల్ గా కంప్లైంట్ ఇవ్వండి. మీరు కంప్లైంట్ ఇవ్వండి సార్. భాష అని కాదు, మీరు కంప్లైంట్ ఇవ్వండి. అఫీషియల్ గా ఏం కమిట్మెంట్ అయిందో ఆ ప్రూఫ్స్ నేను చూపిస్తా. ఆదోనికి చెందిన ఈరన్న వాళ్ళ 2 అబ్బాయిలను నారాయణ స్కూల్లో చేర్పించారు. 7వ తరగతి చదివిన అనంతరం ఈ 2 పిల్లలు వేరే పాఠశాలలో జాయిన్ అయ్యారు. అయితే ఈ విద్యార్థులకు టీసీలు ఇవ్వకుండా 2 నెలలుగా పాఠశాల సిబ్బంది సతాయిస్తోంది. ఒక్కో విద్యార్థికి 30,000 చొప్పున, ఇద్దరికి 60,000 డబ్బులు కడితే టీసీలు తీసేస్తామని ప్రిన్సిపల్ చెబుతుందని పేరెంట్స్ వాపోతున్నారు. ఇదే విషయం బీఆర్కే న్యూస్ కు తెలపడంతో ఇదేంటని నారాయణ స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నించింది. దీంతో తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఫీజులు భరించలేక పిల్లల టీసీలు ఇవ్వాలని అభ్యర్థించినా ఇవ్వకపోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఫీజుల కోసం వేధిస్తున్న స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాను ఉద్యోగిని మాత్రమేనని, యాజమాన్యం చెప్పిందే చేస్తున్నారని స్కూల్ ఉన్నతాధికారి చెప్పుకొస్తున్నాడు. నారాయణ స్కూల్లో స్టూడెంట్స్ టీసీల వివాదంపై మరింత సమాచారం మా ప్రతినిధి బస్వరాజ్ అందిస్తారు. కార్పొరేట్ విద్యా వ్యవస్థల ధనదాహానికి హద్దు లేకుండా అయిపోయింది. అందిన కాడికి దోచుకుంటూ అమాయక విద్యార్థుల తల్లిదండ్రులను దోపిడీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా కర్నూలు ఎల్కూరు ఎస్టేట్లో ఉన్న నారాయణ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో అవినీతి అక్రమాలకు హద్దు లేకుండా అయిపోయింది. 7వ తరగతి చదువుతున్న 2 పిల్లలకు సంబంధించి టీసీ ఇవ్వడానికి 2 నెలలుగా యాజమాన్యం తిప్పుతున్న పరిస్థితి. పనిపాట వదులుకొని వాళ్ళ సమయానంతా వెచ్చించి వృధా ఖర్చు చేసుకొని ఆదోని నుండి కర్నూలు నారాయణ స్కూల్కు తిరుగుతున్నారు. 2 నెలలైనా కూడా టీసీ ఇవ్వలేని పరిస్థితి. వాళ్ళు ఒప్పందం ప్రకారం ఒక్కొక్కరికి 1,00,000 ప్రకారం 2 లక్షలు కట్టించుకున్న యాజమాన్యం టీసీ ఇవ్వడానికి ఒక్కొక్కరికి 30,000 అడుగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం ఏదైతే కర్నూలు ఎల్కూరు ఎస్టేట్లో ఉన్న నారాయణ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ విజువల్స్లో మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళ యొక్క విద్యా వ్యవస్థ నిర్వాహకం ఎలా ఉంది, లేదా ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థలో సామాన్య, పేద, బడుగు, బలహీన వర్గాలను ఎలా దోపిడీ చేస్తున్నారనే దానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పొచ్చు. ఏదైతే అంటే అడ్మిషన్స్ విషయంలో అయితే వెంటనే స్పందించి ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు, ఏ క్లాస్ అని చెప్పి ఆగమేఘాలపైన ఫీజులు చెప్పి వాళ్ళని కూర్చోబెట్టి అడ్మిషన్ చేసుకునే ఈ మేనేజ్మెంటు ప్రస్తుతం అయితే టీసీ ఇచ్చే క్రమంలో అంటే వాళ్ళు అడిగినంత ఇవ్వలేదు. అంటే పేద తల్లిదండ్రులు సెంటరింగ్ పని చేసుకుని బతికే వాళ్ళు, భవన నిర్మాణ కర్మాగారంలో పనిచేస్తున్న వాళ్ళు, మరి వీళ్ళంతా కూడా ఇప్పుడు బాధపడుతున్న పరిస్థితి. మరి ఈ క్రమంలో ప్రస్తుతం మనము ఏదైతే నారాయణ విద్యా సంస్థ దగ్గర ఉన్నాము, ఇక్కడ గమనించినట్లయితే రిసెప్షన్లో ఇక్కడ ఈ పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రిన్సిపల్ గారు అయితే ఇందాక మనం 2 గంటల సేపు పేరెంట్స్ ఉదయం నుంచి ఇక్కడ వచ్చి వెయిట్ చేస్తున్న పరిస్థితి.
అంటే పేరెంట్స్ వెయిట్ చేస్తూ ఉన్నా కూడా మేడం మీటింగ్ ఉందని చెప్పి వాళ్ళని టచ్లో కూడా రాలేదు. అదే అడ్మిషన్ సంబంధంలో అయితే వాళ్ళు ఇష్టానుసారంగా అడ్మిషన్ చేసుకునే ఫీజులు తీసుకునే పరిస్థితి. మరి టీసీలు ఎందుకు ఇవ్వట్లేదు? అంటే పేద విద్యార్థులు అంటే విద్యార్థులు అంటే లెక్కలేదా, తల్లిదండ్రులు అంటే లెక్కలేదా? అంటే టీసీ ఇవ్వాలంటే ఒక్కొక్క విద్యార్థి 30,000 ఎందుకు ఇచ్చుకోవాలి? అది వాళ్ళు పడుతున్న బాధ, ఆవేదన. మరి ఈ క్రమంలో అంటే మేనేజ్మెంట్ ఓవరాల్గా ఇలా ఉందా, లేదా ఎల్కూరు బంగ్లాలో ఈ స్కూల్ మాత్రం ఇలా ఉందా అర్థం కాని పరిస్థితి. అంటే పేరెంట్స్ అయితే చాలా బాధపడుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఎక్స్క్లూజివ్ విజువల్ చూస్తున్నాము మనం. ఏదైతే ప్రిన్సిపల్ వాళ్ళు స్పందించకుండా సరే మీటింగ్ ఉందని చెప్పి వాళ్ళు కాలయాపన చేస్తున్న పరిస్థితి. మరి పేరెంట్ 2 నెలలుగా తిరుగుతున్నాడు. 2 నెలలుగా తిరిగినా కూడా ఎందుకు స్పందించట్లేదు? 7వ తరగతి వరకు చదువుకున్న పిల్లలు ఇద్దరు అనుకోకుండా వేరే స్కూల్కి వెళ్ళారు. అంటే అప్పట్లో ఒక్కొక్కరికి 1,00,000 ప్రకారం 2 లక్షలకు అగ్రిమెంట్ అయింది, చీటు కూడా రాసి ఇచ్చారు. ఆ రకంగా డబ్బంతా కూడా వన్ టైం సెటిల్మెంట్ చేసి కట్టేసిన పరిస్థితుల్లో కూడా ఇప్పుడు వీళ్ళు స్పందించిన పరిస్థితి. మరి ప్రస్తుతం పేరెంట్ మన వద్దున్నాడు. ఏంటి, ఎందుకు ఆయన ఆవేదన పడుతున్నాడు, ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. చెప్పండి, మీ పిల్లలు సమస్య ఏంటి, వీళ్ళు ఎందుకు డబ్బులు అడుగుతున్నారు, ఎందుకు డిమాండ్ చేస్తున్నారు? 1,30,000 చెప్పినా సార్ ఫస్ట్ ఫీజు. ₹1,00,000కి రాసిచ్చాడు సార్ ప్రిన్సిపల్ సార్. ఇప్పుడు మళ్ళీ 30,000 కట్టంటున్నారు మా టీసీ. ఎందుకు 30,000 కట్టాలి? టీసీ ఇవ్వడానికి 30,000 అంటారు. ఎన్నో తరగతి చేర్పించారు ఇక్కడ మీరు? 7th క్లాస్. ఏం పేరు మీ పిల్లల పేరు? కే విష్ణు, కే నరేష్. అప్పట్లో ఎంత అడిగారు? ₹1,00,000 అడిగినారు. ₹1,00,000 చీటికి రాయించినారు వాళ్ళు. ఆ చీటికి మనతో ఉంది. ఇప్పుడు మళ్ళీ 30,000 కట్టుంటున్నారు టీసీకి. మీరు చెప్పండి, మీ పిల్లల పేరు? నరేష్ సార్. ఎప్పుడు చేర్పించారు? 7th క్లాస్కి. 7th క్లాస్. ఎంత కట్టారు స్టార్టింగ్లో? సార్ ఇది ఫస్ట్ స్టార్ట్ మొత్తం సార్ అమౌంట్ మొత్తం ₹1,00,000 కట్టాం సార్. 1,00,000 ఓకే. మళ్ళీ ఇప్పుడు ఎందుకు డబ్బులు అడుగుతున్నారు? టీసీ కోసం సార్. టీసీ కోసం. అంటే టీసీ కోసం డబ్బులు ఇవ్వాలని చెప్పారా ముందు? లేదు సార్. చెప్పలేదు సార్. అంటే టీసీ కోసం ఎన్ని రోజులుగా తిరుగుతున్నారు మీరు? 2 months అండి సార్. అంటే ఇంతకుముందు టీసీ కోసం తిరుగుతాం. కొత్తగా వచ్చినాం సార్, ఇంతకుముందు ఇప్పుడు వచ్చినాం సార్. అప్పుడు అంటే మరి ఎందుకు సతాయిస్తున్నారు? 2 నెలలుగా తిరిగితే కూడా టీసీ ఇవ్వచ్చు కదా. ఇలా 30,000 అమౌంట్ కట్టుంటారు సార్. ఇప్పుడు వాళ్ళు 30,000 అమౌంట్ కడితే ఇస్తామంటున్నారు టీసీ. అడ్మిషన్లో పేరెంట్ని అంత జాగ్రత్తగా పిలుచుకొని అడ్మిషన్స్ ఏ క్లాస్ ఏంటి అని అడుగుతారు కదా. అడిగినారు. టీసీ ఇవ్వడానికి ఎందుకు టీసీ సతాయిస్తున్నారు? కూడా సతాయిస్తున్నారు వాళ్ళు. ఏమని చెప్తున్నారు? ఇంతకు 30,000 కట్టుంటున్నారు మళ్ళీ. మీరు డబ్బులు కడితే ఇస్తాం, లేకపోతే లేదు అంటున్నారు. ఎందుకు ఇవ్వాలని అడిగారా మీరు? అడిగాం సార్. ఇది ఫీజు ఇంత ఉంది అంటున్నారు. ఫీజు ఇంత ఉందంటారు. ఫీజు 30,000 బ్యాలెన్స్ ఉందని చెప్తున్నారు. బ్యాలెన్స్ ఉందంటారు. అయితే ఇప్పుడు పేరెంట్స్ చెప్తున్న దాన్ని బట్టి ఏదైతే స్టార్టింగ్లో అయితే అగ్రిమెంట్ అయ్యారు, అంటే 1,00,000, 2 లక్షలు కట్టండి అని అగ్రిమెంట్ అయ్యాక ఇప్పుడు టీసీ ఇచ్చే సమయంలో అయితే లేదు, మీది ఫీజు ఇంకా 30,000 పెండింగ్ ఉంది, అది మీరు కట్టుకోవాలని చెప్తున్న పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో అంటే భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న ఈ ఇద్దరు అన్నదమ్ములు కూడా ఎంతో వాళ్ళు ఆశయంతో తమ పిల్లలు కూడా చదువుకుంటే బాగుంటుందని చేర్పించారు. మరి ఈ కార్పొరేటు ధనదాహానికైతే వాళ్ళు నిజంగా బలిపశువులుగా మారుతున్న పరిస్థితి. అంటే టీసీ అంటే ఖచ్చితంగా చచ్చినా డబ్బిచ్చి టీసీ తీసుకెళ్తారు కదా, నిర్వలేదు కదని ఒక ధీమతో వాళ్ళు ఉన్నట్లు తెలుస్తుంది. ఖచ్చితంగా అయితే వీళ్ళకి పర్యవసానం ఏంటో చూపించాలి. అదేవిధంగా జిల్లా ఉన్నతాధికారులు ఈ ఏదైతే ఎల్కూరు బంగ్లాలో ఈ నారాయణ విద్యాసంస్థపై లేదా సంబంధిత ప్రిన్సిపాల్పై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బాబీ.